అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఇప్పటి వరకు కూడా చాలామంది రైతు సోదరులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు ఎప్పుడెప్పుడు జమ చేస్తుందని చెప్పేసి. సో, ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 20,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఎప్పుడు జమ చేయబోతుంది? ఎంతవరకు జమ చేయబోతుంది? ఎవరు అర్హులు? ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి కానీ నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే రైతు భరోసా కింద అందించేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభ పథకం కింద మార్చి ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. సో, దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే ఈ యొక్క 14,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే 3 విడతల నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. సో, ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో, నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే దీనికి సంబంధించి కంపల్సరీగా కేవైసీ అయితే నమోదు చేయించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో, కంపల్సరీగా కేవైసీ అయితే నమోదు చేయించుకోండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.